వెల్కమ్ బ్యాక్ కాచా కిచెన్. మనం చేయబోయే రెసిపీ గోంగూర నిలవ పచ్చడి. కావాల్సిన పదార్థాలు: ఆరబెట్టుకున్న గోంగూర కేజీ, దానికి 1/2 కిలో ఎండుమిరపకాయలు, 100 గ్రాముల ఆవాలు, 50 గ్రాముల మెంతులు, 50 గ్రాముల వెల్లుల్లి, కేజీ నూనె. నిలవ పచ్చడి ఇది సంవత్సరమైనా నిలవ ఉంటుంది. ఎవరికన్నా కావాలంటే రెడీగా ఉంది, ఆర్డర్ చేయండి. గోంగూర ఆయిల్లోనే వేగాలి. ఇప్పుడు ఇది ఎండుమిరపకాయలు వేయించుకోవడానికి. ఇది వేరుశెనగ నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, రిఫండ్ ఆయిల్ ఎక్కువకండి. ఎందుకంటే వేరుశెనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోండి. పచ్చళ్ళకి చాలా రుచిగా ఉంటాయి, బాగుంటాయి, చెడిపోవు. తినే కొద్ది తినాలనిపిస్తుంది. దీంట్లో గోంగూర పెట్టుకుందాం. కడిగి నీడలో ఆరబెట్టుకోవాలి. మనం ఉప్పు నీళ్ళల్లో కడిగి శుభ్రంగా 1 గంట నానబెట్టిన తర్వాత, ఉప్పు పసుపు వేసి నానబెట్టిన తర్వాత మళ్ళీ ఇది కడిగి శుభ్రంగా ఒక గుడ్డ వేసుకొని ఇంట్లో నీడలోనే ఆరబెట్టాలి. వేడెక్కింది నూనె, మనం గోంగూర నూనెలో ఇలాగా మట్ట పెట్టుకోవాలి. నిలవ పచ్చడి కదా, మగ్గాలి బాగా. బాగా నూనెలోనే మగ్గాలి. మిరపకాయలు వేస్తాను. వేడెక్కిందంటే ఎండుమిరపకాయల్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. బాగా కొంచెం దగ్గరకి రాకుండా ఉంటుంది. బాగా వేడి దీనిలో ఆవాలు, మెంతులు, వేసుకొని ఒక దీంట్లో తీసుకోవాలి. వేసుకొని తర్వాత ఈ మెంతులు ఆవాలు వేయించుకోవాలి. బాగా నూనెలో వేసుకున్న గోంగూర, పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం పసుపు మనం రోట్లో దంచుకొని తీసుకున్న పచ్చడి. మనం నూనెలో వేస్తాం కాబట్టి నూనె బాగా వస్తుంది. వేగిపోయింది, దీంట్లో వేసుకున్నాం గోంగూర పచ్చడి. బాండిట్లో గుమ్మగుమ్మలాడే గోంగూర పచ్చడి రెడీగా ఉంది. మీకు ఎవరన్నా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తిరగమాత పెట్టాం కాబట్టి ఇంకా రుచిగా ఉంటుంది.